నమస్తే అండి. ఇప్పుడు విశాఖపట్నంకి రైల్వే జోన్ వచ్చిందని సంతోషించాలా? రాకపోతే వాల్టర్ డివిజన్ నుంచి కేకే లైన్ సెపరేట్ చేసి విశాఖపట్నం డివిజన్ ఒకటి క్రియేట్ చేశారని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఇదివరకు పీయూష్ గోయల్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 2019లోనే గుంతకల్, గుంటూరు, విజయవాడ కలిపి డివిజన్స్ కలిపి ఒక జోన్గా ఇస్తామంటే అప్పుడు ఉద్యమకారులందరూ ఉద్యమం చేసి ఇది కరెక్ట్ కాదు, మనకి విశాఖపట్నం అంటే వాల్టర్ డివిజన్ కూడా కలిపిందే కావాలని చెప్పేసి పెద్ద ఉద్యమాలు చేశారు. చాలా మంది అటు కమ్యూనిస్టులు కానీ, వీళ్ళు కానీ, అధికారంలో ఉన్న వాళ్ళు, ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు అందరూ చేశారు. కానీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రైల్వే జోన్ వచ్చింది. ఇప్పుడు అశ్విని కుమార్ గారు వచ్చి రైల్వే జోన్ ఇచ్చేసామని చెప్పేసి చెప్పారు. 1వ తారీఖు జూన్ నుంచి వస్తుందంటే అందరూ సంతోషించాం. కానీ విషయం ఏంటంటే కేకే లైన్ మంది కాదు, కేకే లైన్ రాయగడ కలుపుతామని. కేకే లైన్ అనేది దాని చరిత్ర చూస్తే 1960లో విశాఖపట్నం కిరండోల్ లైన్, కొత్త వలస కిరండోల్ లైన్ అంటారు, కేకే లైన్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి 67 నుంచి అది ఆపరేషన్లో ఉంది. దాదాపు 60 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాల నుంచి విశాఖపట్నం ఎక్స్పోర్ట్స్లో విశాఖపట్నం పోర్ట్ నెంబర్ 1గా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కేకే లైన్. ఇప్పుడు కేకే లైన్ తాలూకా గోల, నాయిస్, ట్రాఫిక్ అంతా మనకి, డబ్బులు మాత్రం ఒరిస్సా స్టేట్కి ఇస్తామంటే ఎలా కుదురుతుంది? మన రాష్ట్ర విభజన సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని గోలెట్టి ఇప్పుడు కూటమి నాయకులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అటువంటి తరహా అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు అంత పెద్దది కాకపోయినా కొద్దిగా చిన్నది. అప్పుడు హైదరాబాద్ డబ్బులు వచ్చి ఆదాయం వచ్చి హైదరాబాద్ నగరాన్ని క్యాపిటల్ ఏమో తెలంగాణకి ఇచ్చేసి మనకేమో మొండి చూపించారు. ఇప్పుడేమో ఆదాయం వచ్చి కేకే లైన్ ఏమో అటు రాయగడకు డైవర్ట్ చేసి డివిజన్ చేసి మనం అడుగుతున్నది ఏంటి? ముందు నుంచి వాల్టర్ డివిజన్ తో సహా కావాలంటే వాల్టర్ పేరు తీసేసి విశాఖపట్నం డివిజన్ అని పెట్టి కేకే లైన్ తీసేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయం రాజకీయ నాయకులు మరొకసారి ఆలోచించాలి, ఒత్తిడి తీసుకురావాలి. 1 జూన్ నుంచి వస్తుంది, చాలా సంతోషం. మనకు ఒక జోన్ వచ్చింది, సంతోషమే. కానీ అందులో 7,000 కోట్ల రూపాయలు దాదాపు వార్షిక ఆదాయం ఉన్న కేకే లైన్ ని సపరేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఉత్తరాంధ్ర సెంటిమెంట్ అది. ఎందుకంటే ఎప్పటి నుంచో మన అభివృద్ధి దాంతో ముడిపడి ఉంది. ఇదివరకు జపాన్కి ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ లైన్ వేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. మన భూమి ఇచ్చాము, మన తాలూకా డబ్బులు ఖర్చు పెట్టాము. అప్పుడు జపాన్ ఎయిడ్ ఇచ్చారు కొంత. అయితే ఇప్పుడు మనం ఎలాగైతే విశాఖ ఉక్కు కూడా గన్నులు తేవడానికి మన వాళ్ళందరూ నిర్లిప్తత వల్ల గన్నులు రాకుండా పోయినాయి. ఇప్పటి వరకు గన్నులు రాకుండా పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం. ప్రైవేట్ దాంట్లో స్టీల్ ప్లాంట్ పెడదామని కానీ మొత్తం అందరూ వెళ్ళిపోయి బ్రహ్మాండంగా బాధ్యాలు కొడుతున్నారు. మన గవర్నమెంట్ దానికి ఈ రోజు కూడా ఒక సొంత గనులు సంపాదించుకోలేకపోతున్నాం. అలాగే విశాఖపట్నం డివిజన్, వాల్టర్ డివిజన్ని ఇలాగ సపరేట్ చేసి 2 ముక్కలు చేసి ఆదాయం వచ్చేదాన్ని అటు ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను నేను. అలాగే మేధావులందరూ కూడా కొద్దిగా ఆలోచించాలి. ఆ 7,000 కోట్లలో కనీసం ఒక 5,000 కోట్లు మనకు వచ్చి 2,000 కోట్ల వాళ్ళ ఖర్చులకు పోయినా పర్వాలేదు, కానీ ఆదాయం అక్కడ, వ్యయం ఎక్కడ అంటే కుదరదు. ఇదేదో పంపకంలో ఆవు తల భాగం ఆంధ్రాకి ఇస్తాం, పొదుగు భాగం పాలిచ్చి భాగం ఏమో ఒరిస్సాకి ఇస్తాం అన్నట్టు ఉంది నాయకుల సర్దుబాటు. కొద్దిగా ఆలోచిస్తారని, మేధావులందరూ ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.